నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాయల్ సర్కిల్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గొంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ పాల్గొని జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ గొంతకల్ నియోజకవర్గం పట్టణ గుత్తి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పటేల్ సురేష్, మండల అధ్యక్షుడు చిన్న వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, మండల కార్యదర్శి నాగయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మిద్దె ఓబులేష్, మురళి నాయక్, అశ్వనాగప్ప, రంగా రమేష్, గోపాల్, కార్తిక్, హసన్ భాషా, రవిప్రకాష్, అఖండ భాష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణ నడిబొడిన రాయల్ సర్కిల్ నందు ముఖ్యంగా వేడుకలకి దూరంగా, బాధ్యతలకి దగ్గరగా, సామాజిక బాధ్యతతో మా అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు అద్భుతంగా మా పతాకావిష్కరణ చేసుకుంటూ మా జనసేన శ్రేణుల సమక్షంలో పండుగ వాతావరణంలో కోలాహలంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఆవిర్భావమే పేదవాడి ఆకలి మండలంలో నుండి పుట్టినటువంటి పార్టీనే జనసేన పార్టీ. మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, తిరిగి నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి బలమైన సామాజిక బాధ్యతతో, దేశభక్తితో, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల సేవా స్ఫూర్తితో, అద్భుతమైనటువంటి పోరాట పటిమని పుణికిపుచ్చుకొని ఈరోజు మా నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో స్వర్ణాంధ్ర దిశగా అడుగులేయడానికి నిజంగా తనను తాను తగ్గించుకొని హెచ్చింపబడ్డ ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అనడంలో అతిశక్తి లేదు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరే కానీ చూడనటువంటి అద్భుత విజయం, 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పదవి ఒక అలంకారం కాదు, అది ఒక బాధ్యత అని చెప్పి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అమాత్యులుగా సుమారుగా ఆయన చేతిలో ఉన్నటువంటి 5 శాఖల్లోనూ అద్భుతమైనటువంటి పనితీరుతో సుమారుగా 13,326 గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎక్కినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నిజంగా ఈరోజు చూస్తున్నారు, ఆ రాజు కళలు కన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్పారు, గ్రామాలు బాగుంటేనే ఆటోమేటిక్గా పట్టణాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి ఆయన ఆదర్శాన్ని తీసుకునే ఈరోజు మా పట్టణాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వాడ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ వేస్తూ, గోకులాల చెట్లు కానీ, పాడి పంట రైతులు ప్రోత్సహిస్తూ తన అద్భుతమైనటువంటి పనితీరుతో అందరి మనల్ని కొనియాడుతూ మెచ్చుకుంటూ, మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉద్యోగస్తుల్ని కూడా నిజంగా ఎక్కడే కానీ వాళ్ళకి ప్రమోషన్స్ లేకుంటే ఒకటేసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 10,000 మందికి ఒకటేసారి ప్రమోషన్లు ఇచ్చినటువంటి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఏది ఏమైనా అలాంటి అద్భుతమైనటువంటి నిజాయితీగా నాయకుడు ఏమంటే నడుస్తున్నందుకు మేమందరం గర్వంగా ఈరోజు భావిస్తున్నాం. ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో, మా జనసేన నాయకుల అద్భుతమైనటువంటి ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు సేవ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కవరేజ్ చేసినటువంటి మీడియా మిత్రులకి, మరీ ముఖ్యంగా మా జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు గుత్తి పట్టణంలో కన్ని విని ఎరుగని రీతిలో చేపడుతున్నాము. అలాగే మొట్టమొదటిసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు గుత్తి పట్టణంలో ఆవిర్భావ సభ జరుగుతోంది. దీనికి ప్రత్యేక అతిథిగా శ్రీ వాసగిరి మణికంఠ గారు ఇచ్చేస్తున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకత ఏమంటే, ఒక దుర్మార్గుణ్ణి పటాపంచలు చేసి ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర దిశగా పయనింపజేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆవిర్భావ సభలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే
గుత్తి పట్టణ ప్రజల గుత్తి అభివృద్ధి బాటలో పయనించేటందుకు మేము మా వంతు కృషి చేస్తున్నామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ తెలిసే ఉంటుంది నేను చేస్తున్న సంకల్ప బైసికల్ యాత్ర. ఈ యాత్రకు ముఖ్య కారణం పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారి 18 ఏళ్ల లోపల ఉన్న అబ్బాయిలు మనం ఎప్పుడైతే ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకొని భావితరానికి పనికొచ్చేలాగా మలుపు చేసుకుంటూ ఇల్లే ఒక గర్భగుడిగా భావించి సమాజంలోకి వదిలితే ఖచ్చితంగా క్రైమ్ రేట్ అనే రిపోర్ట్లో 100 మెంబర్స్ రేప్ చేస్తా అంటే 37 మంది మైనర్స్ రేప్ చేస్తున్నారంట. ఈ క్రైమ్ రేట్లో 1% తగ్గాలన్న ఆకాంక్ష నాది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎంత ఘోరాలు జరుగుతున్నా మీరే చూస్తుంటారు. అంటే మన కూటమి ప్రభుత్వం విలువలు పెంచుతూ ఎలాగైతే రాజకీయ నాయకులు ఎలా పనితీరు పనిచేస్తుందో చూపించడానికి అండ్ చెప్తూ పోతే ఊరికే మాటల రూపంగా ఉంటుందని, కానీ మాటల రూపంలో కాదు, నేను చూపిస్తూ వెళ్ళాలన్న ఉద్దేశంతో మా జన సైనికుడైన మా నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవడానికి ముఖ్యంగా నేను నా సైకిల్ యాత్రని ఇంత ఎండలో ప్రారంభించి కూడా ఈరోజు 6వ రోజు గుత్తికి చేరుకున్నానండి. సో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా నాయకుడి దగ్గరికి వెళ్తున్నందుకు, ఇక్కడ ఆగినందుకు, మన మణికంఠ అన్నని కలిసినందుకు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ త్వరలో ఇంకో 1 వీక్లో సార్ని చేరుకోబోతున్నానండి. ఖచ్చితంగా ఇది ఒక ఆవిర్భావ దినోత్సవమే కాదండి, ఖచ్చితంగా అన్న చెప్పినట్టు ఒక పేదవాడి గుండె చెప్పుడు. మీకు తెలిసే ఉంటుంది, ఉద్యమి అంటే జస్ట్ ఒక పదం కాదండి, సాంస్క్రిట్ నుంచి పుట్టిన ఒక పెద్ద పదం తీసుకొని అన్న ఇంతమంది సైనికులు రెడీ చేస్తున్నారు అన్న, మీరు కట్టిన చిన్న గోడ ఇప్పుడు ఒక పెద్ద సమాజంగా మారిందన్న, అందులో నేను ఒక చిన్న ఇటుకనన్నా. నిజంగా ఆ శ్రీరాముడికి ఆ ఉడత భక్తి ఎంత ఉందో నా భక్తి కూడా మీ దగ్గరకు వచ్చి చూపించుకుంటాను. ఇంత ఎండలోనే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.